మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థకు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఈ సంస్థ నిర్మించిన దసరా బుల్లోడు చిత్రంతోనే విపి రాజేంద్ర ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అక్కినేని కెరీర్లోనే తొలి గోల్డెన్ జూబ్లీ హిట్గా దసరా బుల్లోడు చిత్రం నిలిచింది. అంతటి ఘన విజయం తర్వాత ఏఎన్ఆర్ కళాభినేత్రి వాణిశ్రీ జంటగా రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం బంగారు బాబు. ఈ సినిమా ఆరంభం నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. అందుకే నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు రాజేంద్ర ప్రసాద్. ఊటీలో ఈ సినిమా కోసం అక్కినేని వాణిశ్రీల మీద చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది పాట చిత్రీకరిస్తున్నారు. హీరాలాల్ నృత్య దర్శకుడు. తను అప్పటికి డాన్స్ మాస్టర్ అయినప్పటికీ హీరాలాల్ తనకు బావగారు కావడంతో ఆ సాంగుకు ఆయనకు సహాయకుడిగా వచ్చారు శ్రీనివాస్ మాస్టర్. అక్కినేని కొంత దూరం నుంచి పరిగెత్తుకు రావాలి, ఎలా రావాలో తను చేసి చూపించారు శ్రీనివాస్. ఓకే, పాట ప్లే చేయి, నేను చేసి చూపిస్తాన్నారు అక్కినేని. నాగరాల నుంచి పాట మొదలైంది. అక్కినేని అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలారు. అందరూ కంగారు పడి ఆయన దగ్గరకు పరిగెత్తారు. అక్కినేని స్పృహలో లేరు. ఆయన ముఖం మీద నీళ్లు చల్లి శరీరాన్ని కుదిపారు. కాసేపటికి ఆయన తేరుకుని ఏమైంది అని అడిగారు. ఏమీ కాలేదని చెప్పారు రాజేంద్ర ప్రసాద్. హార్ట్ సమస్య ఆయనకు మొదలైందని అర్థమైంది అందరికీ. అయినా అలాంటి పరిస్థితిలో కూడా సినిమాలోని పాటలన్నీ పూర్తి చేశారు అక్కినేని. దట్ ఈజ్ నట్ సామ్రాట్.